హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరూ ఎలా ఉన్నారండి? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీరు ఒకసారి ఇలా ఊహించుకోండి, మీకు ఒక మెసేజ్ నోటిఫికేషన్ వచ్చింది. అందులో ఒక మనిషి పర్సనల్ డీటెయిల్స్, అలానే అతను చేసిన క్రైమ్స్ గురించి ఉంది. మీరు ఎస్ ఆర్ నో అని ఓట్ చేసి ఆ పర్సన్కి మరణశిక్ష రైటా కాదా అని డిసైడ్ చేయగలిగితే, అలానే మీ ఎస్ అనే ఓటుని బట్టి ఎక్కడో మైళ్ళు దూరంలో ఉన్న ఆ మనిషికి మరణశిక్ష అమలైతే ఎలా ఉంటుంది? ద కిల్లింగ్ ఓట్ ఇలాంటి ఊహని రియాలిటీలోకి తీసుకువచ్చిన క్రైమ్ థ్రిల్లర్ కొరియన్ డ్రామా అండి. సో ఇవాళ మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ ద కిల్లింగ్ ఓట్ అనే కొరియన్ డ్రామా నుంచి ఎపిసోడ్ 1. ఈ ఎపిసోడ్ని పూర్తిగా చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ కొట్టి నాకు కమెంట్స్లో ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 1 స్టార్టింగ్లో 8 ఇయర్స్ ముందు జరిగిన ఇన్సిడెంట్ చూపిస్తారు. అందులో మనం మెయిన్ లీడ్ని చూస్తాం. అతని పేరు కిమ్ మూచాన్. నేను ఇప్పటి నుంచి అతన్ని మూచాన్ అని పిలుస్తాను. అతను ఒక పోలీస్ ఆఫీసర్. ఫుల్ వర్షన్లో ఎవరినో సర్చ్ చేస్తూ ఉంటాడు. అక్కడికి దగ్గరలో ఒక రెయిన్ కోట్ వేసుకుని ఉన్న మనిషి ఇంకొక మనిషిని స్టాబ్ చేసి చంపేస్తాడు. అంటే కత్తితో పొడిచి చంపేస్తాడు. మూచాన్కి పోస్టర్ మీద బ్లడ్ మార్క్స్ కనిపిస్తాయి. అవి ఫాలో అవుతూ వస్తే స్టాబింగ్ చేస్తున్న పర్సన్ కనిపిస్తాడు. దాంతో అతను గన్ని ఆ రెయిన్ కోట్ ఉన్న మనిషి వైపు పాయింట్ చేసి సోగ్జు అని పిలుస్తాడు. ఆ రెయిన్ కోట్ వేసుకున్న మనిషి మూచాన్ వైపు తిరిగి చూస్తాడు. అతను మన స్టోరీలో ఇంకొక మెయిన్ లీడ్. అతని పేరు క్వాన్ సోగ్జు. నేను ఇప్పటి నుంచి అతన్ని సోగ్జు అని పిలుస్తాను. నెక్స్ట్ మనకి ప్రజెంట్ టైంలో సీన్ చూపిస్తారు. ఒక అమ్మాయి వెబ్ క్యామ్ ముందు నుంచుని ఆక్వర్డ్గా డాన్స్ చేస్తూ ఉంటుంది. ఈ అమ్మాయి మన సిరీస్లో మెయిన్ ఫీమేల్ లీడ్ అండి. ఆమె పేరు జూ హ్యోన్. నేను ఆమెని హ్యూన్ అని పిలుస్తాను. ఆమె ఉన్న ప్లేస్ని బట్టి అక్కడ అమ్మాయిల్ని ఫోర్స్ చేసి వెబ్ క్యామ్ ముందు వీడియో చేయించే ఒక ఇల్లీగల్ ర్యాకెట్ అని మనకు అర్థమవుతుంది. ఇంకోవైపు మూచాన్ హ్యూన్ వీడియోని చూస్తూ ఆమె వీడియోలో ఇస్తున్న హింట్స్ ద్వారా ఆ ప్లేస్ ఎక్కడుందో కనిపెట్టి అక్కడికి వస్తాడు. అక్కడికి వచ్చాక ఆ గూండాలందరినీ కొడతాడు. హ్యూన్ కూడా అండర్ కవర్లో ఉన్న ఒక సైబర్ క్రైమ్ పోలీస్ ఆఫీసర్ అన్నమాట. మూచాన్ ఆ క్రిమినల్ బాస్ కోసం వెతుకుతూ ఒక రూమ్లోకి వెళ్తాడు. అక్కడ ఒక ఫోటో అండ్ కొన్ని తల వెంట్రికలు ఫేక్ ఎవిడెన్స్ కింద పెడుతూ ఉంటే హ్యూన్ అది చూసి వీడియో తీస్తుంది. అంతలోకి అక్కడికి పోలీసులు వచ్చి అందరినీ అరెస్ట్ చేస్తారు. బయటికి వచ్చాక మూచాన్ హ్యూన్ ఫోన్ని తీసుకుని వీడియోస్ అన్నీ డిలీట్ చేస్తాడు. ఆమె అతనితో ఫేక్ ఎవిడెన్స్ పెట్టి లా బ్రేక్ చేస్తున్నావు అని అక్యూజ్ చేస్తుంది. అతను ఆమెని నువ్వు ఒక విజిల్ బ్లోవర్ అని వెళ్ళిపోతాడు. విజిల్ బ్లోవర్ అంటే ఏదన్నా కంపెనీలో ఇల్లీగల్గా చేస్తున్న పనుల్ని ఎక్స్పోజ్ చేసే కంపెనీ ఎంప్లాయీని అంటారండి. తర్వాత మూచాన్ ఆ క్రిమినల్ బాస్ని ఇంటరోగేట్ చేస్తూ ఉంటాడు. అక్కడ తన తలని తనే టేబుల్కి కొట్టుకుని ఆ క్రిమినల్ బాస్తో నీ మీద పోలీస్ని అటాక్ చేసిన ఛార్జెస్ కూడా వేస్తాను అని అంటాడు. దాంతో ఆ బాస్ నిజం కన్ఫెస్ చేస్తాడు. నెక్స్ట్ డే హ్యూన్ వాళ్ళ కొలీగ్ అండ్ ఫ్రెండ్ అయిన జోదాన్ని కలుస్తుంది. అతనితో మూచాన్ గురించి చెప్తుంది. జోదాన్ ఆమెతో మూచాన్ అలాంటి పనులే చేసి పైకి వచ్చాడని అంటాడు. అలానే ఏదైనా డిఫికల్ట్ కేసెస్ వచ్చినప్పుడు పోలీస్ ఏజెన్సీ వాళ్ళు అతన్ని ఒక స్కేప్ కోట్లా యూజ్ చేస్తారు అని చెప్తాడు. అంటే బలి పశువులా అనమాట. ఇంకోవైపు పోలీస్ స్టేషన్ బయట సీన్ చూస్తాం. అక్కడ బేగీచల్ అనే వ్యక్తి చైల్డ్ పాన్ వీడియో సర్క్యులేట్ చేసిన క్రిమినల్ అన్నమాట. అతనికి ఓన్లీ 1.5 years శిక్ష తర్వాత రిలీజ్ చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. అక్కడికి జనాలంతా కోపంగా వచ్చి ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. మూచాన్ అండ్ వాళ్ళ టీం ఆ క్రిమినల్ని పోలీస్ కార్ వైపుకి తీసుకెళ్తూ ఉంటుంది. మూచాన్ ఆ క్రిమినల్ని లూజ్గా పట్టుకోవడం వల్ల సడన్గా జనాలందరూ ఒకసారిగా అతన్ని లాగి కొట్టడం, అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ మూచాన్ వాళ్ళ టీం మొత్తం మీద అతన్ని బయటికి లాక్కొచ్చి కార్లో తీసుకుని వెళ్ళిపోతారు. అదే టైంలో జైల్లో
అదే టైంలో జైల్లో కొంతమంది ఖైదీలు గీచల్ జైలు నుంచి ప్రొఫెసర్ అనే వ్యక్తి వల్ల బయటపడ్డాడు అని అనుకుంటారు. గీచల్ ఒకసారి తన మనుషుల దగ్గరికి వచ్చాక మళ్ళీ అదే బిజినెస్ మొదలు పెడతాడు. నెక్స్ట్ సీన్లో మనం హ్యూన్ వాళ్ళ చెల్లి క్యారెక్టర్ని చూస్తాం. ఆమె పేరు జూమిన్. నేను ఆమెని మిన్ అని పిలుస్తాను. ఆమె వాళ్ళ అక్క కోసం స్ట్రీట్ సైడ్లో వెయిట్ చేస్తూ ఉంటుంది. పక్కన ఏదో డీల్ జరుగుతూ ఉంటుంది. ఒక అబ్బాయి రెడ్ కలర్ టంబ్లర్ తీసుకుని ఇంకొక అబ్బాయికి ఎన్వెలప్ ఇస్తాడు. హ్యూన్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు ఈ టంబ్లర్ తీసుకున్న అబ్బాయికి డాష్ ఇస్తుంది. కానీ ఆ అబ్బాయి వెంటనే ఆ టంబ్లర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మిన్ని తీసుకుని హ్యూన్ కూడా ఇంటికి వచ్చేస్తుంది. ఇంటికి వచ్చాక మిన్ టీవీలో ఇంటర్వ్యూ చూస్తూ ఉంటుంది. అందులో దోహి అనే ఒక రిపోర్టర్ పొలిటీషియన్ మిన్ని రిలీజ్ అయిన బే గీచల్ గురించి ఇంటర్వ్యూ చేయడం చూపిస్తారు. హ్యూన్ ఏమో మిన్ ల్యాప్టాప్లో ఉన్న వైరస్ని చెక్ చేస్తూ ఉంటుంది. ఆమె ఆ వైరస్ ఎలా వచ్చింది అని దాని సోర్స్ కోసం సెర్చ్ చేస్తే ఒక వీడియో ఫైల్ దొరుకుతుంది. అది ప్లే చేస్తే అందులో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న ఒక అతను క్రిమినల్స్కి వాళ్ళ క్రైమ్కి తగ్గ పనిష్మెంట్ ఉండట్లేదని, కొరియన్ లీగల్ సిస్టమ్ వల్ల అలాంటి వాళ్ళంతా తప్పించుకుని తిరుగుతున్నారని చెప్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనం మిన్ని వాళ్ళ క్లాస్ రూమ్లో చూస్తాం. అక్కడ ఆ రెడ్ టంబ్లర్తో ఉన్న అబ్బాయి కూడా ఉంటాడు. మిన్ వాళ్ళ టీచర్ తన ల్యాప్టాప్లో ఒక చాట్ బాక్స్ ఓపెన్ చేస్తాడు. ఇక్కడ ఆ టీచర్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ అండి. అతని పేరు లీ మిన్సు. నేను అతన్ని టీచర్ మిన్సు అని పిలుస్తాను. అతను చాట్ బాక్స్లో ఏదో టైప్ చేస్తాడు. కాసేపటికి అందరి ఫోన్స్లో ఒకేసారి ద కిల్లింగ్ వోట్ అని మెసేజ్ వస్తుంది. మొత్తం కంట్రీలో ఉన్న అందరి ఫోన్స్కి సేమ్ మెసేజ్ సేమ్ టైంకి వస్తుంది. మూచాన్ అండ్ హ్యూన్ కూడా అదే మెసేజ్ వస్తుంది. ఎవరికి ఆ మెసేజ్ ఒకే టైంకి అందరికీ ఎలా వచ్చింది అనేది అర్థం కాదు. ఆ మెసేజ్లో గీచల్ చేసిన క్రైమ్స్కి మరణశిక్ష రైటా కాదా అని ఉంటుంది. క్వశ్చన్ ఉంటుంది. ఆన్సర్ ఆప్షన్స్లో ఎస్ ఆర్ నో అని మాత్రమే ఉంటాయి. అలానే ఆ మెసేజ్లో 1 అవర్ టైమర్ కూడా ఉంటుంది. గీచల్ కూడా ఆ మెసేజ్ చూసి నవ్వుకుని ఎస్ అని ఓటు వేస్తాడు. తర్వాత మనకి హ్యూన్ రన్ చేసుకుంటూ ఆఫీస్కి వెళ్ళడం చూపిస్తారు. కానీ అప్పటికే 84% ఓట్స్ ఎస్ అని వచ్చేస్తాయి. నెక్స్ట్ సీన్లో మనం గీచల్ని తన అండర్గ్రౌండ్ ఆఫీస్లో చైర్లో కట్టేసి ఉన్నట్టు చూస్తాం. అక్కడికి ఆ డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న అతను వచ్చి ఓటింగ్ రిజల్ట్స్ గీచల్కి చూపిస్తాడు. నెక్స్ట్ డే మనం గీచల్ డెడ్ బాడీ ఉన్న లొకేషన్ చూస్తాం. అది అతను వర్క్ ప్లేస్ అని, అతను అక్కడి నుంచే వీడియోస్ అప్లోడ్ చేశాడు అని పోలీస్ వాళ్ళకి అర్థమవుతుంది. పోలీస్ అండ్ ఫారెన్సిక్ వాళ్ళు అక్కడికి వచ్చి ఆ ప్లేస్ని ఎంత స్కాన్ చేసినా వాళ్ళకి గీచల్ తప్ప వేరే ఎవరి ఫింగర్ ప్రింట్స్ దొరకవు. మూచాన్ కూడా అక్కడే ఉంటాడు. బయటికి వెళ్తున్నప్పుడు అందరికీ మళ్ళీ ఫోన్లో మెసేజ్ వస్తుంది కిల్లింగ్ వోట్ నుంచి. ఈసారి అందులో వీడియో ఉంటుంది. ఆ వీడియోలో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న అతను గీచల్ని నేనే చంపాను అని గీచల్ చనిపోక ముందు ఉన్న పిక్స్ ప్రూఫ్గా చూపిస్తాడు. అలానే గీచల్ కన్ఫెస్ చేసిన వీడియో కూడా ప్లే చేస్తాడు. లీగల్ సిస్టమ్ సరిగ్గా లేకపోవడం వల్ల అలాంటి క్రిమినల్స్ శిక్ష తప్పించుకుని బయట తిరుగుతున్నారు అని, సో ఇప్పటి నుంచి ఎవ్రీ మంత్ 15th and 30th డేట్స్లో ప్రతి ఒక్క అడల్ట్ సిటిజన్కి క్రిమినల్స్ బ్రతికి ఉండాలా లేక చావాలా అని డిసైడ్ చేసే ఛాన్స్ ఉంటుందని, 50% కంటే ఎక్కువ ఓట్స్ వస్తే క్రిమినల్స్కి చావు శిక్ష పడుతుందని చెప్తాడు. ఫైనల్గా మనం పోలీస్ చీఫ్ అండ్ హై అఫీషియల్స్ అందరూ సిచ్యువేషన్ డిస్కస్ చేయడం చూస్తాం. వాళ్ళు ఒక సపరేట్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసి మూచాన్ని హెడ్గా అపాయింట్ చేస్తారు. మూచాన్ కూడా ఒప్పుకుంటాడు. కానీ బదులుగా తన్ని ఆ కేసు సాల్వ్ అయ్యాక హెడ్ క్వార్టర్స్లో ఉన్న ఇన్వెస్టిగేషన్ టీంలో అపాయింట్ చేయమని అడుగుతాడు. తర్వాత మూచాన్ ఆ సిచ్యువేషన్ గురించి ప్రెస్ బ్రీఫింగ్ ఇస్తాడు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గురించి కూడా చెప్తాడు. జూదాన్ కూడా ఆ టీంలో మెంబర్ అని మనకి చూపిస్తారు. నెక్స్ట్ మనం మూచాన్ అండ్ టీమ్
గీచుల్ ముందు రోజు యాక్టివిటీస్ని ట్రాక్ చేయడం చూస్తాం. అందులో అతను నైట్ క్లబ్ నుంచి టాక్సీ తీసుకున్నాడని వాళ్ళకి తెలుస్తుంది. తర్వాత హ్యూన్ కూడా అక్కడికి వచ్చి మూచాన్ని కలుస్తుంది. ఆమె మూచాన్కి మిన్ ల్యాప్టాప్లో దొరికిన వీడియో చూపిస్తుంది. అది టెస్ట్ వీడియో అయ్యి ఉంటుందని చెప్తుంది. అందులో డాగ్ మాస్క్ వేసుకుని ఉన్న అతను క్రిమినల్స్ని డెవిల్స్ హూ ఆర్ డీమ్డ్ యాజ్ ఇన్నోసెంట్ అని అన్నాడు అని అంటుంది. అంటే నిర్దోషులుగా భావించబడిన రాక్షసులు అని అర్థం అన్నమాట. హ్యూన్ ఆ మాటలు అన్న ఒకే ఒక వ్యక్తి క్వాన్ సోక్ జూ అని, అతను వాళ్ళ డాటర్ని చంపిన క్రిమినల్కి శిక్ష పడనప్పుడు ఆ మాటలు అన్నాడు అని చెప్తుంది. హ్యూన్ మాట్లాడుతున్న కేసే మనకి ఎపిసోడ్ స్టార్టింగ్లో చూపించిన సీన్. మూచానే ఆ కేసుని హ్యాండిల్ చేసి సోక్జూని అరెస్ట్ చేస్తాడనమాట. మనకి జైల్లో ఉన్న సోక్జూని చూపిస్తారు. అంతేనండి, దాంతో ఫస్ట్ ఎపిసోడ్ కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోలో కలుద్దాం.